గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెద్దమ్మ తల్లికి మొరపెట్టుకుంటూ ఉండగా దేవి, సదా నువ్వే గతి అని నమ్ముకున్న మాకే సంతాన భాగ్యం లేకపోతే ఇక మా జన్మలకు సార్థకత ఏముంటుందమ్మా? నేనే నిన్ను ఆస్తులివ్వు అంతస్తులివ్వు అని అడగటం లేదు. ఒకే ఒక్క బిడ్డ నువ్వు తల్లి. నా కడుపు పండించి ఒక బిడ్డనిస్తే అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాలను నీకు అర్పిస్తాను తల్లి. ఏంటంటే అలా చూస్తున్నారు? ఆ తల్లి అలా అనుగ్రహిస్తే అంతకన్నా ఈ జీవితానికి ఇంకేం వద్దండి. నాకు అమ్మ అనిపించుకునే భాగ్యం వస్తే ఆ తల్లి కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి. అప్పుడైనా ఆ దేవికి కరుణ పొంగి కరుణిస్తుందేమోనండి. ఆ దేవి అనుగ్రహించింది. నీ తల్లి గర్భవతి అయింది. ఓ అర్ధరాత్రి తనకు నొప్పులొచ్చి ప్రసవానికని ఆస్పత్రికి తీసుకుని వెళ్తూ ఉంటే త్వరగా పోనీవయ్యా, త్వరగా పోనీ. నొప్పులు ఎక్కువ అవుతున్నట్టున్నాయి. త్వరగా పోనీ నాయన. ఏంటయ్యా, ఎందుకు ఆగింది? అదే అర్థం కావట్లేదు స్వామి. గుడికాడ నుంచి బండి ఎలాగోలా పోనీ. అయ్యో స్వామి, వర్షం వచ్చేలాగా ఉంది స్వామి. అమ్మగా నా గుడిలో తీసుకెళ్తాం స్వామి. ఇలా ప్రసవం జరిగే సమయంలో దేవస్థానంలోకి వెళ్ళకూడదయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమ్మ తల్లి తప్ప వేరే దిక్కులేదు స్వామి. నా మాట వినండి స్వామి. అమ్మా పెద్దమ్మ తల్లి, జాగ్రత్త జాగ్రత్త. పార్వతి, నీకేం భయం వద్దు. ఇది ఆ తల్లి సన్నిధి. అంతా మంచి సరిగి. మెల్లిగా మెల్లిగా కూర్చో. నా వల్ల కావటం లేదండి. అలాగే ఇదిగో వెళ్తున్నా. త్వరగా వెళ్ళండి. ఇదిగో వెళ్తున్నా. అయ్యా సరే అయ్యా. వెళ్ళండి. జాగ్రత్త. ఎవరమ్మా నువ్వు? నేనెవరో ఎరుక కాలేదా? ఇంతకు ముందు నిన్ను ఎక్కడ చూశానో జ్ఞాపకమే రావటం లేదే. వెనక కొన్ని దినాల కింద నువ్వు ఇక్కడకు వచ్చి నాకు గనక ఒక కూననిస్తే అందుకు నా ప్రాణాలనే ఇస్తానంటివి కదా తల్లి. అది కూడా జ్ఞాపకం లేదా? అమ్మా నువ్వా? తల్లి ఆది పరాశక్తి, నన్ను అనుగ్రహించావా? నాకు పురుడు పోయడానికి నువ్వు మంచాసాని అయ్యావా? అమ్మా పెద్దమ్మ తల్లి, నీ చేతుల్లో ఉన్న నా బిడ్డ మహాభాగ్యం చేసుకుందమ్మా, మహాభాగ్యం చేసుకుంది. అమ్మా నేను నీకు ఇచ్చిన మాటను నేను మర్చిపోలేదు తల్లి, నేను మర్చిపోలేదు. పార్వతి, నువ్వు పొందిన వరాల వల్ల నీ సుకృతాల వల్ల నీకొక బిడ్డ పుట్టిన తక్షణం నువ్వు నాలో లీనం కావాలన్నది విధి. అందుకే ఆనాడు నాకు ప్రాణాలిస్తానన్నావు. అమ్మా నా ప్రాణాలు నీలో నిరాటంకంగా కలవని. అయితే నాదొక చిన్న కోరిక తీర్చవా తల్లి? నేను నీలో కలిసే ముందు నీ అఖండ గాయత్రి రూప దర్శనాన్ని నాకు కలిగించవా తల్లి? ఆ దర్శనం అవుతుండగానే నన్ను నీలో ఐక్యం చేసుకోమ్మా.
నేను డాక్టర్ని తీసుకుని వెళ్లేలోగా మీ అమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది. ఆ పైన అక్కడ జరిగిందంతా తెలిసింది. అమ్మా రాజేశ్వరి, ఎలాంటి సందర్భంలోనూ నీ నుదుట కుంకుమ లేకుండా ఉండొద్దమ్మా. జాగ్రత్తగా ఉండాలి. ఆ కుంకుమ నీ నుదుట చెరగకుండా ఉన్నంత వరకు నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉంటావని ఆ తల్లి నా కలలో కనిపించి వరమిచ్చిందమ్మా. ఇకనైనా నా అల్లుడి జీవితానికి ఏ ఆపద రాదు అని నమ్ముతావా అమ్మా? నమ్ముతాను, నమ్ముతాను. ఆ దేవి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. నమ్ముతాను. హ్రీం కాపాలి, క్లీం కాపాలి, హ్రూం కాపాలి, జ్వాలా కాపాలి. మానవ రక్తాభిషేకం సమర్పిస్తుండా నా పెండ్లాము ఆత్మను ప్రత్యక్షం చెయ్యి మాత. భవానీ, నేను నీ మొగుణ్ణి చెప్తాండా. ఆ నరసింహంగాడి కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యి. నా అన్న కుటుంబాన్ని నేను నాశనం చెయ్యను. ఒక మొగోనికి వాని మొదటి శత్రువే వాడు తాళి కట్టిన ఆడది. వెళ్ళు. ఈ వీరమ్మ కడుపమంట చల్లారిపోవాలి. పోతుందా? ఏందమ్మా నువ్వు అనేది? నా కడుపు ఇక్కడ ఇంత కాలిపోతుంటే ఆ నరసింహంగాడి కుటుంబం అంతా సంబరాలు చేసుకుంటున్నారా? సంబరాలు. అమ్మా, అవును కొడుక. ఆ తల్లి శక్తి వాళ్ళ మీద ఉన్నంత వరకు వాళ్ళను ఎవరు ఏమీ చేయలేరు. అమ్మా, నేను నేర్చుకున్న మంత్రశక్తి విద్యలతో ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. మంత్రశక్తి కన్నా దైవ భక్తికే శక్తి ఎక్కువ కొడుకు. దానికి నన్ను ఏం చేయమంటావమ్మా? చెప్పు. ఆ దేవి గుడిలో జరిగే విజయదశమి ఉత్సవాలు ఆపేయాలి. దానికి దీనికి ఏందమ్మా సంబంధం? ఉంది. ఆ పెద్దమ్మ తల్లి గుడిలో కొన్నేళ్ల క్రితం జరగవలసిన విజయదశమి పండగ ఆగిపోయినందుకు ఆ పెద్దమ్మ తల్లి కోపానికి బలైన ఆ ఊరు అల్లకల్లోలమై అత్తలాకొతలమై రోగ రుజనాలతో నలిగి నలిగి మండి మండి శ్మశానమైపోయింది. అదే గతి మళ్ళీ ఆ ఊరికి దాపురించాలి అంటే వచ్చే దసరా పండగ ఎలాగైనా ఆగిపోవాలిరా. దసరా 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 పెద్దమ్మ దయతో ధరలో ధర్మము నిలుపమ్మ. దసరా 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 పెద్దమ్మ దయతో ధరలో ధర్మము నిలుపమ్మ. దివ్య కళామాలిని అమ్మా శాంతిదాయిని సర్వకళా శోభిని తల్లి శక్తి రూపిణి సంబరాల అంబా కావమ్మ. ఓయ్ దసరా 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 పెద్దమ్మ దయతో ధరలో ధర్మము నిలుపమ్మ.
మమతలు చిందెడి మాయమ్మవే ఎల్లరను ఏలే ఎల్లమ్మవే వెల్లువల్లే బెతల నాచు బోనాలమ్మవే కన్నుల వెన్నెల కామాక్షి నువ్వే కాంతుల కలల కాలాగ్ని నువ్వే మాటల మధువుల మాలక్ష్మి నువ్వే సౌందర్య లహరుల హరి సోదరి నువ్వే సరిసాటి లేని లేని సర్వమాతవే పిల్లలను బ్రోచే పెద్దమ్మ మరులను మర్దన చేసేదవే మైకమూల భంజన చేసేదవే ఆశలన్నీ బలులు చేసి అర్పించదమే దుష్టులకు ధూపము వేసేదవే భక్తులను ప్రీతిగా కాచేదవే అష్టమిన ఆయుధ పూజ అలరించదవే కాళివే చండి భైరవి నువ్వే ఏలిడి అంబ శాంభవి నువ్వే మహానవమి పూజలతో పులకరించి నేడు రాజల్లే విజయదశమి చిందేసి ఆడు దేవి ఘన మహాశక్తి తల్లి కాపాడు నమ్మితిమి నిన్నే నమ్మమ్మా ఓయ్ దసరా 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 పెద్దమ్మ దయతో ధరలో ధర్మము నిలుపమ్మ దివ్య కళా మాలిని అమ్మ శాంతి దాయిని సర్వకళా శోభిని తల్లి శక్తి రూపిణి సంబరాల అంబ కావమ్మ కొడుకా కొడుకా ఈ ఊరి విజయదశమి ఉత్సవాలు నిలిపేసేంద్రా కొడుకా ఈ క్షణం నుంచి ఈ ఊరు కాష్టాల గడ్డైపోయింది కొడుకా ఈ నరసింహంగాడి కుటుంబం సర్వనాశనం అయిపోయినట్టు రక్తాక్ష నాయనా వద్దు నాయనా, అంటించు నా మాట నాయనా. అంటించరా నా కొడక నీ అబ్బా ఒక్క నిమిషం చేతిలో కాలుతున్న కర్పూరం పెట్టుకున్నందుకే నీకు ఇంత ఇదైంది కదా. నాయమ్మ అవమానంతో ప్రాణాలనే బలి చేసుకున్నదిరా. నా మనస్సెంతగా మండిపోవాలా నాయనా కానీ ఇంతైనా ఆ నరసింహంగాడు సకుటుంబంగా నేను మసి చేస్తాను నాయనా, నేను మసి చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే నా కొడుకు కుటుంబాన్నంతా కసితీరా మసి చేస్తాను. అలపెట్టు కసితీరా మసి చేస్తాను. చేస్తాను నాయనా, చేస్తాను. ఏంటర్రా, ఏం జరిగింది? మాట్లాడరే, ఎందుకంతా మౌనంగా ఉన్నారు? మరి ఏం లేదయ్యా, దసరా ఉత్సవం ఆగిపోయిందంటే ఆగితే ఈ ఊరికి ఏదైనా అవుతుందా అని భయం. నేననేది అది. ఏమిటి శాస్త్రి గారు, మీరు కూడా అలా పిచ్చిగా మాట్లాడతారు? ఉత్సవం ఆగిపోతే అందరం కట్టకట్టుకుని పోతావా? ఈ తల్లి ఇలాంటి తల్లి కాదు, మహాశక్తులున్న తల్లి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బావగారు, దేవికి ఇంతవరకు రోజుకి 2 సార్లు పూజలు చేస్తున్నారు. ఇకపైన 3 సార్లు చెయ్యండి. అలాగైనా తల్లి మనసు కరిగి ఏ ఆపదలు రాకుండా అందరినీ కాపాడుతుంది. అయ్యో బాబు గారు, నా బిడ్డని తల్లి కాపాడుతుందా బాబు గారు?
ఎవరమ్మా నువ్వు? నేను పక్కూరు నుంచి వచ్చాను. దేవి దర్శనం కోసం వచ్చాను బాబు గారు. నా బిడ్డకి ఇలా ఎందుకైందో అర్థం కావటం లేదు బాబు గారు. నాకు భయంగా ఉంది బాబు గారు. చూడమ్మా, నాకు భయంగా చూడు. ఉంది. ఏమీ నాకు భయపడక్కర్లేదు. భయంగా ఉంది. నువ్వు దేవిని నమ్ముకున్నావు. ఆ తల్లి తనని నమ్ముకున్న వాళ్ళ చెయ్యి ఏనాడు వదలదు. ఏది ఆ బిడ్డని లైవ్? అమ్మా జగన్మాత, ఆ బిడ్డకు ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి.